వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. రోజు మేము జాయిన్ అయినాం సార్. ఇప్పుడు నా బాగా ఏం జరిగిందో మాకు తెలియదు. ట్రీట్మెంట్ చేస్తుంది అన్నారు సార్. బాబు అయితే ఒక్కసారి కూడా కాన్షియస్లోకి రాలేదు. కానీ ఇప్పుడు ఇలా జరిగిందని చెప్తున్నారు సార్. అమౌంట్ అయితే లాగేసినారు. ఈరోజు ఏదో ఆరోగ్యశ్రీలే కన్వర్ట్ చేసినాం అంటున్నారు. కానీ ఏది నిజమో ఏది అబద్ధం నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం బాబు అయిపోయింది అంత అయిపోయింది అంటున్నారు సార్. ఫ్రీగా లేదు సార్. అమౌంట్ నేను మొత్తం పే చేసిన నా దగ్గర బిల్స్ ఉన్నాయి సార్. నేను జాయిన్ అయినప్పుడు నేనే ఉన్నా ఇక్కడ. ఫస్ట్ ఏం చెప్పినారు, 27వ తారీఖు వచ్చినాం. మేము వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ అవన్నీ చెక్ చేసి మీకు డెంగ్యూ ఉంది ఈ బాబుకి అన్నారు. డెంగ్యూ అంటే చెప్పండి సార్ ఏమేమంటే లివర్ ప్రాబ్లం ఉంది, లివర్ వల్ల ఆర్గానిక్ పని చేయడం లేదు, దీనికి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే సర్లే సార్ ఆర్గానిక్ దెబ్బతిన్నాయంటే సర్లే సార్ చేద్దాం లేదు అన్నాను. అంటే ఆ తర్వాత ఏమన్నారు, పొద్దున వచ్చి అమౌంట్ ఇంత అవుతుంది, ఇది కట్టరాపోండి, 1 lakh అవుతుంది, ఐసీయూలో పెట్టాలన్నారు. ఓకే లేదు సార్ మాకు పిల్లలు ఒకటి ఎక్కువ ఏం లేదు, మీరు ఎట్లా చెప్తారో చేస్తామని కింద పోయి అమౌంట్ మేము ప్లే చేసిన తర్వాతనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అంతవరకు లేదు, దూరంగానే ఉంటున్నారు వాళ్ళు. ఓ రోజు వచ్చేసి 1 lakh, నెక్స్ట్ రోజు 1,20,000, ఆ తర్వాత 1,70,000. మళ్ళీ ఏం చెప్పాలా ఏమంటారు. మన తర్వాత ఏమన్నారు, బ్రెయిన్ స్ట్రోక్ అయింది అని ఈరోజు పొద్దున్న నాటకం ఆడుతున్నారు. ఆ పిల్లలు నిన్ననే పోయింది. ఆ పిల్లలతో శ్వాస ఈరోజు నిన్నటి వరకు మిషన్ ద్వారా పెట్టి ఆ పిల్లలకి మాకు చూపించడానికి నిన్న ఆరోగ్యశ్రీ కార్డు రిలీజ్ అయింది నిన్న అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు రిలీజ్ అయినారని నిన్న అంటే నిన్న మేము ఎన్ని గంటల నుండి 12 గంటల నుండి అడుక్కున్నాం సార్. మమ్మల్ని ఏం లేని పరిస్థితులు సార్, మొత్తం అయిపోయింది మా పరిస్థితులు. ఫైనాన్స్ వల్ల చాలా బాధలు ఉన్నాం సార్, ఇబ్బందులు ఉన్నాము. మా వాళ్ళు ఏం అవుతలేదు సార్, దయచేసి మమ్మల్ని జాయిన్ చేయండి సార్ అంటే మా వల్ల కాదు, మా చేయము ఈ హాస్పిటల్లో ఉన్నా అన్నారు. మా పిల్లోడు ఇట్లా అంబులెన్స్ దొరకపోతే నీ పేరు ఏమి అంటే అంబులెన్స్ ఆయన రోషన్ అన్నాడు. లోపలికి దొరకపోతే మేడం గిచ్చి చూసింది, ఇట్లా అన్నాడు. ఇంకా అప్పుడు చూసినేదే మా పిల్లోడు. ఇంకా కళ్ళు తెరిచి చూడలేదు మేము, వాడు మాట్లాడినే చూడలేదు. మాకి లోపలికి ఇట్లా పంపిస్తారు ఇట్లా కానీ వాడు కళ్ళు తెరిచేది మేము చూడలేదు, కథలు అనేది చూడలేదు. శవం పన్నట్లో పన్నాడు. వాళ్ళు ట్రీట్మెంట్ అన్నారు, వాళ్ళు బాగా చేసినారు ఏమో. కూడా మాకు లక్షలు ట్రీట్మెంట్ చేయించారు కానీ ఒక్కసారి కూడా కళ్ళు తెరిపించి చూపించలేరు. అన్ని వాళ్ళు డబ్బుల కోసం సూదులు వేసినారో వానికి ఏం చేసినారో కానీ ఒక్కసారి కూడా కళ్ళు తెరిచిగా మేము ఈ ట్రీట్మెంట్ చేసింటే ఈ బాబు ఇట్ట కదిలినాడని కూడా కదిలించలేరు. మమ్మల్ని లక్షలు పెట్టినా కానీ ఒక్కసారి కూడా కదలలే, మాకు ఎలా చూడలే. మా ఇటుకు వస్తేప్పుడన్నా మాట్లాడినాడు, ఇటుకు ఇంకా దీంట్లో జాయిన్ అయ్యేటప్పుడు మాట్లాడినాడు. అయినా ఇటుకు వచ్చినాక ఒక్కసారి కూడా మాట్లాడలేరు. వాళ్ళు డయాలసిస్ చేస్తున్నామండ్రి, లివర్ చెడిపోయిందండ్రి, ఏమేమో అండ్రి, ఏమో బాగవుతుందేమో, అవి ఈ రోజు మాట్లాడతాడేమో రేపు మాట్లాడతాడేమో అని తిక్కోలేక మేము లక్షలు పెడితే మరి నిన్న డాక్టర్ ఏమన్నాడు, నా కొడుకు కాటికి చూండికి ఏడ్సనికి పోతే, అమ్మ మీరు హైదరాబాద్ తొలకపోతారేమో తొలకపోండి, మీకైతే ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదు అన్నాడు. నేను ఆరోగ్యశ్రీ గురించి అడగలేను, నన్ను ఏం అడగలేను. నా బాబు నన్ను ఆడ పోయి చూండి పోయింటే రూమ్ కాటికి మీకైతే ఇక్కడ వస్తుంది చూడమ్మా తొలకపోతారేమో హైదరాబాద్ తొలకపోండి అంటే ఇన్ని రోజులు పెట్టుకొని మరి ఇల్లు ఏమి ఇట్లా అంటున్నారు. అప్పటికి నేను అంత సీరియస్ ఉందే మా బాబు, కానీ నేను అట్లా ఆలోచించుకున్నాను. కానీ వీళ్ళు డబ్బులు రావు, మాకు డబ్బులు ఇయ్యరేమో అని. మేము డబ్బులు ఇయ్యని వాళ్ళమైతే లక్షలు ఏంటి గట్టి మామ ట్రీట్మెంట్ చేయండి స్టార్ట్ చేస్తాం. వాళ్ళు డబ్బుల కోసమే చేసినారు చూడు సార్, వేరే వాళ్ళకి అన్యాయం జరగకూడదు. ఆరోగ్యశ్రీ కింద ఒక 10 రూపాయలు చేసలేరు. మేము నిన్నటి నుంచి అడుక్కున్నాం, మా ఆరోగ్యశ్రీ అలా స్టార్ట్ అయింది, మాది కొంచెం ఆరోగ్యశ్రీ కింద పెట్టుకోండి అంటే మా అడగకముందే నాన్న అడగకముందే మా ఆయన అడుక్కున్నాం. మీకు రాజుడు అంటే ఇంకా సరేలే రాకుంటే మళ్ళీ డబ్బులతోనే చేయించుకుందాం అని కూడా అనుకున్నాం. మేము డబ్బులతోనైనా చేయాల్సి ఉండే, మాకు బాగా మేము వాళ్ళకి డబ్బులే ఇస్తుంటే మాకు ఆరోగ్యశ్రీ ఉంది కదా కొంచెం ట్రై చేస్తాం, ఎన్ని లక్షలు అవుతుందో ఎన్ని రోజులు ఉంటామో మేము అని మేము ఆరోగ్యశ్రీకి ఆలోచించినాం. కానీ లేకుంటే ఆరోగ్యశ్రీకి కూడా ఆలోచించాం సార్. మేము ఈ రోజు మధ్యాహ్నం ఏమన్నారంట, ఇప్పుడు నుంచి ఇంకా ఏదైనా మీకు ఫ్రీయే, ఈ రోజు నుంచి ఏం చేయాలనుకున్నా ఫ్రీయే చూడి అన్నారంట. చనిపోయినాక ఫ్రీ అన్నారు. ఇంకా ఇప్పుడు నుంచి ఎన్ని లక్షలు ట్రీట్మెంట్ చేస్తుండ్రో వాళ్ళు మాకు తెలియదు సార్. చచ్చిపోయిన వానికి ఎన్ని లక్షలు ట్రీట్మెంట్ చేస్తుండ్రో మాకైతే తెలియదు. ఇప్పుడు నుంచి ఫ్రీ అంటే నేనేమనుకున్నాను, ఇంకా వానికి ఇంకా అది బాగలేదు అంటున్నారు మైండ్ది, ఇంకా లక్షలు అవుతాయేమో అతనికి ఫ్రీ అంటున్నారేమో, లేదా దేవుడు యాదో ఇట్లన్నా చంద్రబాబు మాకు ఇట్లా ఫ్రీ చేపిస్తున్నాడు చెయ్యనిలే అనుకున్నాం. మరి కొంచెంసేపుకే నేను చచ్చిపోయిన
అప్పటికి చనిపోయినాడేమో సార్ నాకు తెలియదు. నేను బాబు కాటికి పోయి సార్ కాళ్ళు పట్టుకుంటే సార్ నా కొడుకు ఎట్టన్నా కానీ ఎక్కటోళ్ళనన్నా తొలకరారు సార్. నేను ఏమన్నా మీకు ఎట్టన్నా కానీ వాళ్ళకి డబ్బులు మీకు ఎట్టయినా కానీ చేస్తాము ఎట్టన్నా కానీ సార్ కొంచెం మా ఓనికి ఉండలేము సార్ మా ఓన్ లేకుంటే అని కాళ్ళు పట్టుకుంటే సార్. ఈ రోజు కూడా కాళ్ళు ఒక అర్ధ గంట ముందు కాళ్ళు పట్టుకున్నాను నేను. మీరు దేవుడిని కోరుకోండి అమ్మా, మీరు దేవుడిని కోరుకోండి అమ్మా అని రోజు కోరుకుంటున్నాను సార్. ఎట్టన్నా కానీ నన్ను కాళ్ళు కూడా పట్టుకుంటే సార్. అప్పుడనే చనిపోయినది చెప్పాలి కదా సార్. అప్పుడు కొన్ని యాక్షన్ చేసినారే నిజం అంటే సార్ నాకైతే తెలియదు. నన్ను ఇంకా ఉండడేమో అని ఒకటే చౌకాడ రోషన్ 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 అని మా అందరం నిన్నటి నుంచి అరుస్తున్నాం సార్. వాళ్ళు డబ్బుల కోసమే అంటే ఏంటి పెట్టుకోవాలా సార్ ఇట్లాంటివి? ఏం వాళ్ళకి పిల్లలు ఉండరా సార్? వాళ్ళు కానీ నేను అన్నాను సార్ ఆటికైనా మీ పిల్లలు బాగుండాలని నేను దేవుని కోరుకుంటాను తండ్రి, నా పిల్లగా అనుకోండి బాగా చేయండి తండ్రి అని ఇప్పుడు అర్ధ గంటకు ముందు కాళ్ళు పట్టుకున్నాను. మీ పిల్లలల్లా బాగుండాలని లైఫ్ లాంగ్ కోరుకుంటాను నేను, దేవునికి నా మాది చేస్తానని కాళ్ళు పట్టుకుంటే సార్. నేను అర్ధ గంట ముందు కాళ్ళు పట్టుకుంటే సార్. వాళ్ళు నాటకం చేసింటే చూడు సార్ అస్సలు బుడ నాశనం అయిపోతారు చూడు. ఏం సార్ డాక్టర్లు ఏం పానాల కోసం దుడ్ల కోసం ఇది చేస్తారా సార్? ఏదన్నా మనుషులకు బాగా అయ్యేది కాల కానీ లచ్చలు ఎంచుకొని చేస్తారా సార్? పిల్లలకి బతికేయకుంటే ఏం చేస్తారు సార్ వాళ్ళు? ఒక్కసారన్నా కళ్ళు తెరిచి ఇచ్చింటే నిజంగా అంటే వాళ్ళు న్యాయం చేసి లేరులే పాపం మరి సంగతి చేస్తున్నారు అనుకుంటుంటే బాగా యాక్షన్ చేసుకుంటేనే ఎవరి కాళ్ళు అంటే ఎవరి కాళ్ళు యాయమ్మ కాళ్ళు అంటే యాయమ్మ కాళ్ళు పట్టుకుంటే సార్.